గురువుగారు, సింహరాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది? అయితే స్కాచ్. అయితే ఈ సింహరాశిని చూస్తున్నట్లయితే గనక, ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి. సింహరాశి చాలా గొప్ప రాశి. అంటే ఏ రాశికి ఆ రాశి గొప్పదే. హుహు. కానీ సింహరాశి అనేది అత్యున్నతమైనటువంటి రాశి అనమాట. అంటే ఈ సింహరాశి అనేది 2 మాటలు ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నారంటే, ఆ ఇంట్లోనే కలెక్టర్ ఉన్నా, ఆ ఇంట్లోనే ఎమ్మెల్యే ఉన్నా, ఆ ఇంట్లోనే అంతకు పెద్ద స్థాయి ఉన్నా గూడా, ఈ సింహరాశి వారు ఏమి చేయకపోయినా వారి మాటల ఆధీనంలోనే ఉంటారు వారందరూ కూడా. ఓకే. అలా ఉంటుంది సింహరాశి. అంటే సింహం అంటే చాలా పెద్దగా ఉంటుంది గదా! గాంభీర్యంగా ఉంటుంది గదా! దానివలన అనుకోవచ్చు. కాదు. ఈ సింహరాశి గడీలు అలాంటివి. అచ్చా! అందులోనూ ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారికి అంత పెద్ద కలెక్టర్ పుట్టిన ఆ ఇంట్లో, అంత పెద్దగా ఇంకా రాణించేటువంటి పరిస్థితులున్నా గూడా, వీరి చెయ్యి లేనిది, వీరి యొక్క సాహసం లేనిది, వీరి మాట లేనిది కనుక ఏది అవ్వదు. మొత్తం వీరే వీరిదే పై ముందుండాలి. చెయ్యి. వీరే ముందుండాలి. హుహు. సో, సింహరాశి వారికి అలాంటి అనుగుణమైనటువంటి క్రియలున్నాయి. హుహు. అయితే ముఖ్యంగా ఈ మాసంలో ఎందుకు ప్రత్యేకంగా ఇలా చెప్పాను అంటే, హుహు. ఈ మాసంలో అలాంటివి కనిపిస్తున్నాయి. ఆహా! ఓకే. ఎవరు ఎన్ని రకాల పనులైనా చేసుకోవచ్చు. హుహుహు. ఎవరు ఏదైనా రాణించొచ్చు. కానీ ఆ ఇంట్లో సింహరాశి ఉన్నారా? జాగ్రత్తగుండండి. ఎందుకంటే వాళ్ళది ఖచ్చితంగా బతిలాడుకోవాల్సిందే. అచ్చా! ఓకే. సో, సింహరాశి బానే ఉంది ఒక రకంగా. అంటే వాళ్ళ కొంచెం డిమాండింగ్‌గా ఉంటారని చెప్పారు కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ డిమాండ్ అని కాదు. ఓకే. వారు లేకుండా ఏ డామినేట్. పనవ్వదు. ఓకే. ఓకే. వాళ్ళే మెయిన్ అంటారు. హ్మ్. సో, అలా చూసుకుంటే ఇప్పుడు ఈ మార్చి మాసంలో కొంచెం గ్రహాల మార్పిడి జరుగుతుంది అని అన్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఏదైనా ఉందా? సింహరాశి వారికైతే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలైతే లేవు. ఓకే. ఎందుకంటే అన్ని గ్రహాలకు బావున్నాయి. అయితే సింహరాశి వారికి కొంతమందిగా కొన్ని రకాలుగా యూట్యూబ్‌లో చూసిన దాన్ని బట్టి ఏందంటే కొన్ని కొన్ని రకాలుగా శని భగవానుడు ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. హుహు. ఎప్పుడు? మార్చి 29వ తారీఖున మారతాడు. ఈ మార్చి 29వ తారీఖు మారటం ద్వారా దానివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా భయపడేదేందంటే మాకు అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది. మీనరాశిని చూసినప్పుడు అర్ధాష్టమ శని ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని ఉంది గదా! మా పరిస్థితులు ఇంకేం లేవు. మేము ఇంకేం చేయలేము. ఎక్కడేసిన గొంగడి అక్కడే అని చెప్పేసని వాయించేస్తా ఉన్నారు. దీనికి తగ్గ అనుకోనంగా వీళ్ళు గూడా జారిపోతూ ఉన్నారన్నమాట. స్థితిగతుల నుంచి అయ్యో! మేము ఇంకేం చేయలేము 2.5 సంవత్సరాల దాకా. అయ్యో! మా పరిస్థితి ఇంతేనా అని ఉన్నారు. అట్లా లేదు. శని భగవానుడు మీనరాశికి రావడంతో ఏదైతే శుక్రుడు ఉన్నాడో, ఏదైతే గురువు ఉన్నాడో ఆ 2 బలాలు సింహరాశి మీద ఉన్నాయి. హుహు. అందువలన ఈ యొక్క సింహరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏమి లేదు. హుహు. అందువల్ల ఆరోగ్య స్థితిగతులన్నీ కూడా బావుంటాయి. ఓకే. కాతే ఉన్నాయి. అవి ఎలా అంటే ఇప్పటివరకు సింహరాశి వారికి ఎదురు చూడనటువంటిది, వెనకడుగు వేయనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అలా అలవాటైనటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమేర చొక్కెదురు. ఎలా అంటే ఒక పనిని ఒకసారి కన్నా 2, 3 సార్లు చేస్తే అవుతుంది. హుహు. అంతకు మించి వేరే ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళు యూఎస్ కానివ్వండి, లేదంటే అబ్రాడ్స్‌కెళ్ళాలి అని అనుకుంటే విదేశీయానం ఎలా ఉంది? విదేశీయానం అయితే ఖచ్చితంగా వీరు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నపూర్వకంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విదేశానికెళ్ళాలనుకున్న వారు వీసా ఇంటర్వ్యూలో వాళ్ళు, పర్సనల్ ఇంటర్వ్యూస్‌లో వాళ్ళు, ఏదైనా జాబ్ ప్రకారంగా, ఎడ్యుకేషన్ ప్రకారంగా ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకోండి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారందరూ కూడా ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. హుహు. 1, 2 సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి ఆలోచన ఉంటుంది. హుహు. కాకపోతే ఇప్పుడు కాదు. ప్రయత్నం ఇప్పుడు చేస్తే జూన్ తర్వాత మాత్రమే వీరు విదేశానికెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే ఓకే. ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేసినా వెళ్ళేది మాత్రం వెళ్ళే అవకాశం ఖచ్చితంగా అప్పుడుంది. మే తర్వాతనే ఉంటుంది. హుహు. మే 15 తర్వాతనే వీళ్ళు విదేశానికెళ్ళడానికి అర్హులుగా ఉంటుందన్నమాట. ఓకే. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకేమైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందా? సో, అదెలా ప్రమోషన్స్ అంటే ఉండబోతుంది? ప్రయత్నపూర్వకంగా అయితే వస్తాయి. హుహు. వెసులుబాటైతే ఉంటుంది. హుహు. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తించినటువంటి అంటే ఏ జాబ్‌లో మీరున్నా కూడా అంటే సింహరాశి వారు ఏ జాబ్‌లో ఉన్నా వాళ్ళకి ఇప్పటి వరకు లభించినటువంటి గుర్తింపు ఏదైతే ఉందో పని వీరే చేస్తారు. కానీ గుర్తింపు ఎవరికో వస్తది. హుహు. అలాంటి విషయాలకైతే కొంతమేర గుర్తింపు వచ్చేలాగా ఉంటుంది మాత్రం ఆ మాత్రం ప్రయత్నం చేయొచ్చు. ఓకే. ఈ యొక్క మార్చి మాసంలో 2025 సంవత్సరంలో సింహరాశి వారికి కలిసొచ్చేది ఏందంటే చేసే జాబ్ గుర్తించడం. హుహు. ప్రమోషన్స్ రావటం. ఓకే. ఇవన్నీ కూడా మంచివే వస్తాయన్నమాట. ఇన్ని మంచి జరుగుతున్నాయి గదా! మరి ఇంకెక్కడ వీళ్ళకి కలిసి రాలేదండి? శని భగవాను మారడం ద్వారా వీళ్ళకి కలిసి రాలేదు, కలిసి రాదు అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. శని భగవానుడు గాదు. ఏ గ్రహమైనా సరే తన స్థానంలో తాను తిరుగుతూనే ఉంటది. వాటిని ఆపేటువంటి ఇది ఇంకా మాకైతే రాదు. హుహు. కాతే వాటి నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టిని శుభ దృష్టిగా మలుచుకునేందుకు మనం పరిహారాలు కూడా చెప్తాం అన్నమాట. ఓకే. సో, వీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పరిహారాల కన్నా ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినవున్నాయా? ఖచ్చితంగా వీళ్ళకేంటంటే ప్రయాణాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. హుహు. సింహరాశి వారు. వీళ్ళకేంటంటే మల్టిపుల్ ఆలోచనలు. హుహు. ఆలోచనలు చాలా స్ట్రెస్ ఫీలు, టెన్షన్స్ పుట్టేటువంటి ఆలోచనలు. అంటే అన్ని రంగాల్లో వీరే ముందుండాలి.
ఓకే. వీరితోనే మొదలవ్వాలి. హుహు. వీరి వల్లే అవుతుంది. అంటే కీ అనమాట వీళ్ళు. హుహు. కీలా ఉపయోగించుకుంటారు వీళ్ళని. ఓకే. కావున వీళ్ళు లేకుండా ఏం అవ్వదు కాబట్టి, ఆ సమస్యలన్నీ ఆ ఒక పనులన్నీ కూడా వీళ్ళ మీదకేసుకొని స్ట్రెస్ ఫీలు, టెన్షన్ పడుతూ ఉంటారు. హుహు. ఆ టెన్షను, స్ట్రెస్ ఫీల్ లేకుండా ఉండాలి. డ్రైవింగ్ అనేది ఓన్‌గా చేసుకోకుండా ఉండడం మంచిది. అవి ఓకే. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఓకే. సో, వాటికొక పరిహారాలు. అయితే వీరికొచ్చేసి ఎక్కువగా ఫుడ్ సమస్య. హుహు. ఆచి చూసి తినాలి. అచ్చా! ప్రయాణాలేమైనా చేసేటప్పుడు గూడా ఫుడ్‌లో కొంచెం లోపం వస్తే గూడా అనారోగ్య సమస్యలొచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి, హుహు. వీరు ఫుడ్ తినేప్పుడు కూడా కొంచెం ఆచి చూసి తినాలి. టైంకి ఫుడ్ తినాలి. ఈ మాసం మొత్తం గూడా ఇలా చేసినట్లయితే కొంతమేర వీళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలైతే తొలగిపోతాయి. ఓకే. అలానే వీరికి ఇంకా కొంచెం గ్రహాల నుంచి అన్ని రకాలు బావుండాలనుకుంటే గనక, వీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలున్నాయి. ఆ పరిహారాల నిమిత్తం ఏందంటే, వీరికెక్కడైనా దుర్గామాత గాని, లలిత అమ్మవారు గాని, లేకపోతే వీరికి ఇంకా సరస్వతి మాత గాని, మానసదేవి అమ్మవారు గాని ఎక్కడైనా ఉంటే గనక, వీరు కుంకుమ అర్చన గాని, కుంకుమ అభిషేకం గాని చేయించుకోవడం మంచిది. ఆ కుంకుమను వీరు ప్రతిరోజు గూడా పఠించుకోవడం, ఆ కుంకుమను వీరు ఉంచుకోవడం గూడా ఇంకా మంచి జరుగుతుంది వీరికి. అదొక రెమెడీ. మరొక రెమెడీ వీరు ఏదైతే ఉందో జీడిపప్పు, బాదం పప్పు, అలానే కందులు ఈ 3 కూడా దానమివ్వడం. పావు కిలో, పావు కిలో, పావు కిలో చొప్పున బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం ద్వారా మంచి జరుగుతోంది. హుహు. బ్రాహ్మణోత్తములు దగ్గరలో లేరు అనుకుంటే గనక ప్రతి ఆలయంలో నవగ్రహ మండపం అని ఉంటుంది. ఈ నవగ్రహ మండపంలో ఆ దానం ఆ నవగ్రహాల మీద పోయడం ద్వారా మంచి జరుగుతుంది. లేదా నవధాన్యాలని దొరుకుతాయి. ఈ నవధాన్యాలు గూడా నవగ్రహాల మీద ఉంచినట్లయితే అన్ని రకాల రుమ్మత్తులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే ఫ్రూట్స్ ఒక 4 రకాల ఫ్రూట్స్ ఎవరికైనా దానం ఇవ్వాలి. అందులో గ్రేప్స్ అలానే కమలాకాయలు లేదా మామిడికాయలు ఇలా వాళ్ళకి నచ్చినటువంటి 4 రకాల ఫ్రూట్స్ ఎవరికైనా దానం ఇవ్వాలి. ఎన్నైనా ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా వీరికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ గ్రహాల నుంచి కూడా కొంతమేర వెసులుబాటైతే కనపడుతుంది. మరొకటి ప్రతి మాసంలో మనం ఇస్తున్నట్టుగానే గ్రహాల నుంచి అనుకూలతగా ఉండేందుకు నంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ యొక్క సింహరాశి వారు 8654 297 8654 297 అనే ఈ నంబర్‌ని ప్రతిరోజు కూడా 109 109 సార్లు పఠన చేసినట్లయితే మంచి జరుగుతుంది. హుహు. అవి ఎలా? నువ్వులు, తెల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో తెల్ల నువ్వులు కానియండి, అలానే పల్లీలు ఈ మనకి శనగకాయ ఉప్పు అంటాం కదా! ఈ పల్లీలు గాని చేతిలో పెట్టుకొని ఎన్నైనా తీసుకోవచ్చు. చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పారాయణ రూపంగా చేసుకొని అవి తిన్నట్లయితే ప్రతిరోజు ఉదయము మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.